సో వ్యవసాయ మార్కెట్లపై దళారీ గద్దలు, మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు ఎక్కడికక్కడ సిండికేట్, మార్కెట్ పాలక వర్గాలు అధికారులతో కుమ్మక్కు, యార్డులకు పంట పోడెత్తగానే రేట్లు డౌన్, తప్ప తాలు తేమ డిమాండ్ తగ్గిందని సాకులు, పంటలేమైనా ధరలు చెప్పిందే రేటు, వడ్లు, మక్కలు, మిర్చి, పల్లి అన్నింటిది అదే పరిస్థితి, దోపిడీకి గురవుతున్న అన్నదాతలు. సో ఈ వార్త మనం కీలకంగా చదవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఈ వార్త వెలుగులో వచ్చినటువంటి వార్త మనం కీలకంగా చదవాల్సిన అవసరం ఉంది, అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దశలో క్వింటాల్ 14,000 దాకా పలికిన పత్తి ఈ సీజన్ లో పంట దిగుబడి మార్కెట్ లో పోటెత్తగానే 7,000కు పడిపోయింది. సిసిఐ అధికారులు తేమ పేరుతో కొర్రీలు పెట్టగానే వ్యాపారులు సిండికేట్ అయి రేటు తగ్గించారు. అంతర్జాతీయ మార్కెట్ లో వేళ్లు, గింజలు రేట్లు పడిపోయాయనే సాకులు చెప్పి అడ్డికి పావుచేరు కొన్నారు. మహబూబ్ నగర్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లోనైతే క్వింటాల్కు 6,500 రేటు పెట్టారు. ఎంత దారుణం చూడండి. మార్కెట్ లో పత్తికి ఎంత రేటు ఉన్నా కానీ వీళ్ళు మాత్రం అంటే 14,000కు కొనాల్సిన పత్తిని 7,000కు, మరి మహబూబ్ నగర్, ఆదిలాబాద్ లో 6,500కే కొన్నారు క్వింటాల్. అన్నదాతలు, రైతులు వ్యవసాయం చేస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తూ దేశానికి వెన్నుముకలా ఉన్నటువంటి రైతులకి ఇంత దారుణంగా దళారులు ఈ వ్యవసాయ అధికారులు అందరూ కుమ్మక్కై చేసినటువంటి దారుణం ఇది. ఈ దారుణాన్ని మరి ఎండగట్టాల్సినటువంటి, ఈ దారుణాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి, ఆ బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఇక ఇటీవల వరంగల్లోని ఎనుమూముల మార్కెట్ లో మిర్చి పోటెత్తింది. ఉదయం కుప్పలుగా దగ్గరికి వచ్చిన వ్యాపారులు చపాటా రకం మిర్చికి 20,000 జెండా పాట పెట్టి 2-3 కుప్పలలో కొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన అడ్డిదారులకు కుప్పల చుట్టూ తిరిగి క్వాలిటీ లేదని పెద విరిచి 14,000కు ఇవ్వాలని అడిగారు. ఒప్పుకొని రైతులు కోల్డ్ స్టోరేజెస్ లో దాచుకుందామని వెళ్తే వాటిని వ్యాపారులు ఇప్పటికే బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఎంత దారుణం చూడండి మిత్రులారా. మీరు ఎక్కడ పోయినా మా దగ్గరికి రావాలి, ఎక్కడికి పోయినా మేమే కొంటాం, మీకు ఏ ఛాన్స్ ఇవ్వాలి. రైతులను విపరీతంగా దోచుకుంటుంది దోపిడీదారు. అరే ముఖ్యమంత్రి చెప్తే దిక్కులేదాడా? రేవంత్ రెడ్డి ఏవో మాట చెప్పిండు, ఆయన చర్యలు తీసుకున్నా. ఇక్కడ మన ముఖ్యంగా వరంగల్లో 28,000 రూపాయలు మొదటి కొన్నారు, కొని వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి 14,000 అడుగుతారు, అంటే సగం రేటు తగ్గించారు. ఎంత దారుణం చూడండి మిత్రులారా, ఎంత దారుణం చూడండి మార్కెట్లో. సో అంటే రైతులు కనీసం సరే 14,000కు అమ్మవు, స్టోరేజ్ చేసుకుంటాం, ప్రభుత్వం గిడ్డంకులు ఏవైతే ఉన్నా అందులో స్టోరేజ్ చేసుకుంటాం అంటే అవి కూడా వ్యాపారులు బ్లాక్ చేసి ఇక రైతులు ఎక్కడ పోవాలి? మళ్ళీ పంట తీసుకొని ఇంటికి పోగలుగుతారా? ఇంటికి కూడా ఏడబెట్టుకుంటారు వాళ్ళని తీసుకెళ్ళి. ఇక అంటే రైతులని అష్టదిగ్బంధనం చేసి మొత్తం మీద అడ్డికి పావుచేరు లాగా వీళ్ళు ఆ పంటను కొనే ఆ విధంగా చూస్తున్నాం. ఇంత దారుణ, ఈ సిగ్గు శరం ఏమనుందా ఈ ధరలకి? ఈ రోజు ఈ విధంగా పంటను కొంటే రైతు వ్యవసాయం చేయకుండా మూలకడితే ఏమి ఇంత కష్టపడ్డా మాకు రేటు దక్కలేదు. ఒకవేళ రైతు వ్యవసాయం చేయకపోతే మీ దిక్కేంది, మీ దివాన్ అయ్యింది, ఏడవో చెప్పుకుంటారు మీరు. అరే మినిమం కామన్ చేసి ఉండాలి. 28,000 కొని తర్వాత 14,000 సగం రేటు పడిపోతా అది రేటు ఒక్క రోజులోనే. ఇంత దారుణమా? రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లను మిల్లర్లు, దళారులు, అర్ధీదారులు శాసిస్తున్నారు. మార్కెట్ కమిటీల పాలక వర్గాలను, అధికారులను మచ్చిక చేసుకుని రైతులను దోపిడీ చేస్తున్నారు. పంట కొనుగోలు సీజన్ ప్రారంభం కాగానే రంగంలోకి దిగే ట్రేడర్లు, కమిషన్ ఏజెంట్లు మద్దతు ధర వీరైతే అంతకంటే ఎక్కువ రేటు పెట్టి రైతులను ఆకట్టుకుంటున్నారు. తీరా పంట మార్కెట్ కు పోటెత్తాక రేట్లను అమాంతం తగ్గిస్తున్నారు. వ్యాపారుల దోపిడీని గుర్తిస్తున్న రైతులు ధర వచ్చేదాకా దాచుకుందామని పోతే అప్పటికే కోల్డ్ స్టోరేజ్లు, గోడౌన్లు కబ్జా పెడుతున్నారు. దీంతో మార్కెట్ వ్యాయ ప్రయాసాలతో దిగుబడులను తీసుకువచ్చి రైతులు తిరిగి వెనక్కి తీసుకెళ్ళలేక అగ్గువ కమ్ముకుని నిండా మునుగుతున్నారు. వడ్లు, మక్కలు, మిర్చి, పల్లి, పసుపు, పత్తి ఇలా పంటలు ఏవైనా ఆ రాష్ట్రంలో ధరలు పెట్టిందే రేటుగా అన్నట్టుగా పరిస్థితుంది. ఇక ప్రభుత్వంతో పనిలే, వీళ్ళే దళారులే మొత్తం ప్రభుత్వం అయిపోయారు. దారుణమైనటువంటి సిచ్యువేషన్ ప్రస్తుత తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్నారు. మొన్న గతంలో రేవంత్ రెడ్డి రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోమని ప్రగల్భాలు కలిపిన రేవంత్ రెడ్డి దీని మీద మళ్ళీ మాట్లాడతలేడు. ఇప్పటికీ ఈ దళారుల
దళారులు ఇంకా ఇలాగే సాగుతుంది. ఎంత దారుణం, ఎంత దారుణం. రైతులు ఎక్కడ పోలేని పరిస్థితి. ఇటు అమ్ముకోలేరు, అలా స్టోరేజ్ చేసుకుందామని అవి బ్లాక్ చేసిరు, ఇంటికి తీసుకుపోలేరు, ఎటు పోలేక అడ్డుకి పంచలేక ఏదో ఒకటి వచ్చిందే బంగారం అన్నట్టుగా వాళ్ళు నష్టానికి అమ్ముకొని వస్తున్నారు. అప్పుల పాలై వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. వీళ్ళు రుణమాఫీ అంటున్నారు. మేము అధికారంలోకి రాగానే సెప్టెంబర్లో రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. అయ్యా రేవంత్ రెడ్డి, మీరు రుణమాఫీ కన్నా ముందు మద్దతు ఇవ్వండి. పంటకు 500 బోనస్ ఇస్తామని చెప్పారు, కానీ మీరు 500 బోనస్ పక్కన పెట్టు. అరే మద్దతు ధరకు కూడా వీళ్ళు కొంటలేరు కదా. 28,000ను 14,000కు దిగదార్చిరంటే ఎంత దారుణంగా రైతు నష్టపోతున్నాడో ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం దీని మీద స్పందించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రైతు లేకపోతే మనం లేము. ఈరోజు మిర్చి ధర పెరిగింది అంటే రైతులు సుఖపడతారు, రైతులు సంతోషపడతారు. రైతులు మళ్ళీ ఈ మిర్చిని వేయడానికి ముందుకు వస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు దళారులు అంటే, మొదట పంట వేసే టైంలో ఏమో రేట్లు పెంచి మస్తు ఉంది రేటు, మీరు ఇయర్ మంచిగా ధర వరుగుతుంది అంట. తీరా పంట చేతికి వచ్చినాకనే లేదు ఇంటర్నేషనల్ మార్కెట్లో మొత్తం రేట్ తగ్గిపోయిందని చెప్పేసి మళ్ళీ రేట్లు పూర్తిగా తగ్గించి నష్టం చేస్తారు. ఇక్కడ టోటల్గా మోసపోయేది రైతే. మరి రైతుకు అండగా ఉండాల్సింది ఎవరు? ప్రభుత్వం కాదా? మరి ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకు అండగా ఉంటేనే కదా ముందుకు సాగేది రైతు. మీరు చేసే 2 లక్షల రుణమాఫీ, 1 లక్ష రుణమాఫీ ఏం సరిపోతుందంటే నాకు అర్థం కాదు. 5 సంవత్సరాలకు ఒక్కసారి చేస్తారు రుణమాఫీ మీరు. మరి రైతు 5 సంవత్సరాలు ఒకసారి పంటేస్తాడా? మరి ఎందుకు ప్రభుత్వం ఇటువైపు ఆలోచిస్తలేదు అర్థం కావట్లేదు. ఎందుకంటే రైతులు చిన్న చూపిస్తున్నటువంటి ప్రభుత్వాలు మనకు భారతదేశంలో కనబడుతున్న సందర్భం. సో ఖచ్చితంగా వీళ్ళకి మద్దతు ధరతో పాటు వాళ్ళకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా అయితే ఇంకా చూద్దాం. ఇక మిల్లు లేని దళారికి 220 కోట్ల ధాన్యం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచినట్టు అక్రమాలు, 10 లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు మాయం. అధికారుల తనిఖీల్లో బయటపడ్డ బాగోదోట. ఇది మళ్ళీ ఇది ఒక దందా. చూడండి ఎంత ఘోరంగా ఈ దందాలు జరుగుతున్నాయో. దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందా లేదా మిత్రులారా? ఉందా లేదా? ఇంత దారుణాల చూడండి. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు సపోర్ట్ తో వ్యాపారులు ఆడింది ఆట, పాడింది పాటగా తయారైంది. తాజాగా అక్రమార్కులపై కొత్త సర్కార్ కొరడా జులిపిస్తుండడంతో పలువురు ట్రేడర్లు మార్కెట్ లో కొనుగోలుకు బంద్ పెట్టి బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ చట్టాలను మరింత పదులు పెట్టి వ్యాపారులపై కఠిన చర్యలు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మనం రీసెంట్ గా చేసేదానికి దళారులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు రైతుల్ని. మేము కొనవేగనం పోటీ ఏం చెప్పుకుంటే మేము అంత కొంటలు లేవని. దాన్ని ప్రభుత్వం కొనాలి. మరి ప్రభుత్వం కొనాలి, ధరల చేతులు ఎందుకు పెట్టాలి? మాఫియాలా మారిన మిల్లర్లు గత బీఆర్ఎస్ హయాంలో ప్రతినిధులతో అంటకాగిన మెజారిటీ మిల్లర్లు మాఫియాలా మారారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం సర్కార్ కేటాయించే లక్షల టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తూ కోట్లకు పరిగెత్తుతున్నారు. ఇది చాలదన్నట్టు కొనుగోలు కేంద్రాల్లో సన్నవడ్లను సర్కార్ కొనకపోవడం మిల్లర్లకు వరంగా మారింది. ప్రస్తుతం ఈ సీజన్ లో కేంద్రం ఏ గ్రేడ్ వడ్లకు 2203, కామన్ రకానికి 2183 మద్దతు ధర ప్రకటించింది. మార్కెట్ లో సన్నవడ్లకు కొరత ఉండడంతో మిల్లర్లు రంగంలోకి దిగి సీజన్ ప్రారంభంలో క్వింటాలకు 2600 దాకా పెట్టారు. వారం 10 రోజుల్లో మార్కెట్ కు వడ్లు పోటెత్తగానే ఏకంగా 400 నుంచి 600 దాకా తగ్గించి ప్రస్తుతం 2200 నుంచి 2000 దాకా కొంటున్నారు. బయట బియ్యాన్ని మాత్రం క్వింటాలకు 6000 నుంచి 7500 దాకా అమ్ముకొని కోట్ల లాభాలు ఆర్జిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మిల్లులపై విజిలెన్స్ తనిఖీలు బంద్ పెట్టడం, ట్రేడింగ్ లైసెన్స్ ఎత్తివేయడం వల్ల వడ్ల నిల్వలపై పెట్టుకొని కెపాసిటీపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయడమే మిల్లర్ల దోపిడీకి కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. మిల్లర్లలో గత బీఆర్ఎస్ సర్కార్ ఉదాసీనత వల్ల నేడు అటు రైతులతో పాటు ఇటు వినియోగదారులు కూడా మునిగిపోతున్నారు. ఈ రోజు బియ్యం రేట్లు విపరీతంగా పెరిగినాయండి. బియ్యం రేట్లు కొందామంటే భయం అవుతుంది. ఎందుకు పెరిగినాయంటే ఇలాంటి దళారులు ఎవరైతే ఉన్నారో రైతుల దగ్గర 2600 తీసుకొని వీళ్ళు ఎంత అమ్ముతున్నారు అంటే దాదాపు 7000 అమ్ముతారు. 2000 కడ 7000 కడ దాదాపుగా దళారులు ఒక్క క్వింటాల మీద 5000 రూపాయలు లాభం పొందుతారు. ఇంత దారుణం అంటే లాభాలు పెద్ద అది కాదు, కానీ రైతులు మోసపోతున్నారు. ముఖ్యంగా మనం చూస్తే
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క తనిఖీలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడే అధికారులందరూ ఆ ప్రభుత్వం అండ చూసుకొని ఇష్టం వచ్చినట్టు చెలరైపోయారు. సో ఇది వాస్తవంగా మనకు కనబడతా ఉంది. చాలా మిల్లర్లు అందరూ ఒకటై ఇంతకైతే ఉండమని డిమాండ్ చేసుకుంటా రైతులను ఆత్మహత్యలు తీసుకునే విధంగా వీళ్ళు ఉసిగొలుపుతున్నటువంటి సందర్భం. సో దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి ఏ గ్రేడ్ అంటే ఇంకా ముఖ్యంగా చూడాలి సన్నవడ్లు. గతంలో మన కేసీఆర్ సన్నవడ్లు ఏమని చెప్పాడు, వేసినాక ఏమన్నాడు, మళ్ళీ సన్నవడ్లను కొనలే. ఎంత దారుణం అంటే గతంలో రైతులను పట్టు ఈరోజు రైతుల కోసం దీక్షలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ గతంలో వీళ్ళు చేసిన సిద్ధాంతం ఏది, వీళ్ళు ప్రవర్తించిన విధానం ఏదో అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రజలనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతులకు అండగా మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం కూడా రైతు బిడ్డలమే. మనం ఈ విషయాన్ని కూడా ఆలోచించాలి. ఇక్కడ చూడండి, ఈ పంటకు సంబంధించి మామిడి సంబంధించిన వాట కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. మామిడి 40,000కు డజన్, 40,000కు డమాల్. మామిడి మార్కెట్ లో దళారు రాజ్యం నడుస్తుంది. నెల కింద మామిడి సీజన్ మొదలు కాగా హైదరాబాద్ బాటసింగారం మార్కెట్ లో టన్నుకు 70,000 నుంచి 90,000 పైగా రేటు పెట్టిన వ్యాపారులు ఇప్పుడు 35,000 నుంచి 40,000 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో గిట్టుబాటు రాక మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన జగిత్యాల, చల్కల్, మ్యాంగో మార్కెట్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ నెల 15 నుంచి మార్కెట్ లో మామిడి కొనుగోలు మొదలు కాగా మొదట్లో క్వింటాలకు 5,500 నుంచి 6,500 దాకా పెట్టిన కమిషన్ ఏజెంట్లు ప్రస్తుతం 3,000 నుంచి 4,000 కూడా పెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాకు చెందిన రైతులు మహారాష్ట్రలో నాగ్పూర్ కు పంటలు తీసుకెళ్లి అమ్ముతున్నారు. మహారాష్ట్రలో అమ్ముకుంటున్నాడు పోయి. ఎంత దారుణంగా సిగ్గు శరము ఏమి లేకుండా రైతులను దోపిడీ చేస్తుంటారు. మరి ప్రభుత్వం దీని మీద ఎందుకు స్పందిస్తలేదు? అరే 70,000 నుండి 90,000 పలకాల్సినటువంటి క్వింటాల్ ధర, టన్ను ధర ఈరోజు 40,000కు అమ్ముతారు, 40,000కు కొంటారు. ఎంత నష్టాన్ని రైతులు చూస్తున్నటువంటి. మరి రైతు ఆత్మహత్య జరగమంటే ఎందుకు జరగవండి? ఎందుకు కదా రైతు ఆత్మహత్య జరిగేది. ఇక పసుపు గురించి, పసుపును వదలలే. ఈ సీజన్ లో 20,000 దాకా పలికిన పసుపు రేటు వ్యాపారుల మాయాజాలంతో క్రమంగా తగ్గిపోతుంది. పసుపు మార్కెట్ కు కేరఫ్ గా చెప్పుకున్న నిజామాబాద్ గంజ్లో బుధవారం క్వింటాల్ పసుపు రేటు 13,000 పలకగా సేమ్ టైం మహారాష్ట్ర సాంగ్లీలో మాత్రం 16,500 ధర ఉన్నది. నెల కింద ఊహించని రీతిలో సాంగ్లీలో 20,000కు మించి రేటు చెల్లించిన మన దగ్గర మాత్రం ఆ ధర పెట్టలేదు. పైగా నిజామాబాద్, మెట్పల్లి లాంటి మార్కెట్లలో పసుపు కొనే ట్రేడర్లు 2% కమిషన్ తో పాటు తక్షణ బిల్ పేమెంట్ పేరుతో 1.5% కోత పెడుతున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో అసలు కమిషన్ కట్టింగ్ లేదు. దీంతో ఈ సీజన్ లో చాలా మంది రైతులు మహారాష్ట్రలో పోయి అమ్ముకుంటారు. వీళ్ళు ఇచ్చేదే తక్కువ అంటే మళ్ళీ అలా కమిషన్లు, అందులో కోతలు, అది ఇది తొక్క తోడు. ఇంత దారుణంగా రైతులను మోసం చేసి తెలంగాణలో వదిలారు. అరే వీళ్ళందరూ మహారాష్ట్ర కోతురబ్బా, మహారాష్ట్ర కోతురు మొత్తంగా. ఇక్కడ తక్కువ, నాగపూర్లో ఎక్కువ. చూడండి, వరంగల్ ఎనుమూల మార్కెట్ లో వ్యాపారులు మిర్చి రైతులు నిలువున ముందుతున్నారు. డిమాండ్ తగ్గిందని, క్వాలిటీ లేదని రేటు తగ్గించారు. జెండా పాట 21,000 ఉంటే 14,000 కట్టిస్తున్నారు. దాచుకున్నామంటే కోల్డ్ స్టేట్ లో ఖాళీ లేదంటూ నాగపూర్ కొంటపోతే క్వింటాల్కి 26,000 ఇస్తున్నారు. ఇక్కడ అంతే కదా. మరి ఇక్కడ 21 ఇస్తున్నారు. ఆ 21 కాస్త 14,000 అయింది. ఇప్పుడు ఇల్లే ఉంటారు 26,000 నాగపూర్లో అమ్ముకుంటానికి పోతున్నారు. ఇంత దారుణానికి ఒడగట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఎలా బతుకుతాడు? ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఎలా బతికే పరిస్థితి ఉంది అధ్యక్ష? రైతులను సర్వనాశనం చేస్తున్నారు కదా. వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి ఉంది. అమ్మో వ్యవసాయం అనేటటువంటి పరిస్థితి నెలకొల్లేలా చేస్తా ఉన్నారు ఈ దళారులు, వీళ్ళందరూ కలిసి. కనీసం ప్రభుత్వం అండగా నిలుస్తారు. సో